అందరికీ నమస్కారం. కొంతమంది కాదు, చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పనిచేయట్లేదు. అంటే నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో ఆ గోల్ నెరవేరట్లేదు. అఫర్మేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఫాలో అవుతున్నాను, ఇలా చాలా టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయట్లేదు అంటుంటారు. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ముందు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సీక్రెట్ బుక్ లో చెప్పిన విధంగా ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి ఈ జీవితాన్ని ఒకసారి గమనించండి. మీ దగ్గర ఆనందం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారా, డబ్బు ఉందా, డబ్బు లేదా, ఆరోగ్యం ఉందా, అనారోగ్యం ఉందా, సో లైఫ్ అంతా మీకు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ కూడా మీరు సృష్టియే. దిస్ ఇస్ యువర్ క్రియేషన్, అంతే, దీనికి తిరుగులేదు. ముందు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. మన అంతరంగంలో లోతులో ఎక్కడో బ్లేమ్ చేసేటువంటి ఒక గుణం ఉంటుంది. అంటే నేను బాధపడడానికి కారణం పలానా వ్యక్తియే, లేదంటే నేను బాధపడడానికి కారణం డబ్బు లేకపోవడమే, పలానా రకంగా జాబ్ ఉంటే కనుక నేను హ్యాపీగానే ఉండేవాడిని. నేనేం అంటే ఈ రకంగా తెలుసో తెలియకో మీలో ఉన్న ఆ బాధకి, ఇప్పుడున్న ఈ అనుకున్నది జరగకపోవడానికి కారణము తెలుసో తెలియక వేరేటోళ్ళ మీద మనం బ్లేమ్ చేస్తున్నంత కాలం అండ్ ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే అది పనిచేస్తుంది. ఎందుకంటే మీరు బయట విషయాల మీద బయట కారణాలు బయట చూపిస్తున్నారు. అది మీలోనే, మీ ద్వారానే జరిగింది, మీరే సృష్టించుకున్నారు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా స్పీడ్ గా పనిచేయాలంటే మొట్టమొదటిది, మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మీ క్రియేషనే. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు బాగుండాలని, సమ్ ఎక్స్ అమౌంట్, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, మీకు ఇబ్బంది అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇబ్బందికి గల పూర్తి కారణము మీరే. కానీ ఈ మనసు ఏం చేస్తుందంటే, ఆ పలానా వ్యక్తి నేను మంచి చేయాలనుకున్నాను కానీ మంచి చేయడానికి పోతే నాకు చెడు జరిగింది. దీన్ని పైపైన ఒప్పుకోవడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా అంతరంగంలో మీ మనసు ఒప్పుకోగలిగితే ఆ క్షణంలోనే మార్పులు అద్భుతంగా మొదలైతాయి. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి మూల కారణము తనే. బయట ఉన్న పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ ఆ పరిస్థితి వాళ్ళకు క్రియేట్ కావడానికి కేవలం ఒక మార్గంగా ఉపయోగించబడ్డారు అంతే అన్న విషయాన్ని గ్రహించగలిగితే, ఆ తర్వాత ఈ విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు మేక్ ఏ విష్. అప్పటి వరకు మీరు ఎన్ని కోరికలు కోరినా ఇది వర్కౌట్ కాదు. సో ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ సెకండ్ పాయింట్, మీరు ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ ని అంటే మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలనుకుంటే, మీ కోరిక రాసేటప్పుడు కానీ, అఫర్మేషన్ చేసేటప్పుడు కానీ, విజువలైజేషన్ చేసేటప్పుడు కానీ మనసు వీలైనంత పీస్ఫుల్గా ఉండాలి. మనసు ప్రశాంతంగా లేకుండా ఏదో ఈ నెల రోజుల్లో మనకు డబ్బులు అవసరం ఉన్నాయి కదా, ఓ పెన్ను పేపర్ పెట్టుకొని అఫర్మేషన్ రాసేసి పదే పదే రిపీట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని అక్కడ సిచ్యువేషన్ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అంటే పరిస్థితులు ప్రభావితం చేయడం మూలాన మీరు ఆలోచించడం మొదలు పెడితే పరిస్థితులు ఎప్పుడు మీకు అనుకూలంగా మారాయి. సో ఉన్న పరిస్థితి చేత మీరు ప్రభావితం అవ్వని విధంగా ముందు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, మన శ్రీలంకలో అనుకుంటా బుద్ధిస్ట్ మాంకులు ఉంటారు, మన ఇండియాలో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ బుద్ధిస్ట్ మాంక్స్ ఫైర్ మీద నడుస్తారు. ఏది కొద్దిసేపు కాదు, గంటల కొద్ది నిప్పుల మీద నడుస్తారు. కానీ ఆ నిప్పు వాళ్ళ శరీరానికి కనీసం తాకని కూడా తాకదు. అంటే ఏమి చేయదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఏం జరగాలో వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న విధంగానే జరుగుతుంది. కనీసం నిప్పు కాల్చాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి. ఎందుకు? బయట పరిస్థితుల చేత ప్రభావితం కానంత విధంగా వాళ్ళని వాళ్ళు మలుచుకున్నారు. చాలా రకాల పద్ధతులు పాటిస్తారు, మనసుని ఆ స్థితికి తెచ్చుకుంటారు. అంటే బయట ప్రకృతి కూడా వీళ్ళు అనుకున్న విధంగానే పనిచేస్తారు. అంటే ఇది ఎంత స్థాయిలో ఉంటుందంటే, మీకు అనుకూలంగా మొత్తం ప్రపంచం మారుతుంది. ఈ నియమాలు ఏవి కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భౌతిక నియమాలు కూడా మీకోసం అన్ని మారుతాయి. అంత శక్తి లోపల ఉంది. బట్ ఆ శక్తి అంత కావాలి అంటే
బయట పరిస్థితులు మనల్ని తొందర పెడుతున్నాయి కాబట్టి ఆ తొందరపాటులో ఓకే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే ఇక నేను హ్యాపీగా ఉంటాను అనుకొని ఒక అఫర్మేషన్ రాసుకొని విజువలైజ్ చేసుకుంటే అది వర్కౌట్ కాదు. పరిస్థితుల చేత ప్రభావితం కాని విధంగా ముందు మీ మనసును తయారు చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఒకటి ఫస్ట్ది, మీ లైఫ్ లో జరుగుతున్న ప్రతిదాన్ని మీరే క్రియేట్ చేసుకున్నారు. మీకు బాధ కలిగించేది మీరే, ఆనందాన్ని కలిగించేది మీరే. బయట పరిస్థితుల చేత ప్రభావితం కాని మనసు మీకు ఉండాలి. ఆ మనసు మాత్రమే మీరు కోరినటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తారు. అయితే ఈ పైన 2 విషయాలు జరగాలంటే ఇప్పుడు 3వ విషయం, మీరు మీ అంతరంగంలో ఉన్న మీ శరీరం మనసుని దాటి ఉన్న ఒక హయ్యర్ సెల్ఫ్ కి లేదా డివైన్ పవర్ కి లేదా పరమాత్మ అనండి, ప్యూర్ కాన్షియస్నెస్ అండి, ప్యూర్ అవేర్నెస్ అనండి, చైతన్యం అనండి, పేరు ఏదైనా పెట్టుకోండి. అక్కడ పేరు లేదు. ఇట్స్ నేమ్లెస్ ఫార్మ్లెస్ అయినటువంటి ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది. శరీరం కాకుండా, మనసు కాకుండా, శరీరము మనసుకి అతీతంగా ఒక ఎంప్టీనెస్, శూన్యం, ఒక పవర్, అసలైన పవర్, ఆమ్నిసెంట్ అంటారు దాన్ని. అంటే ఆమ్నిసెంట్ అంటే ఆల్ నోయింగ్, అన్నీ తెలిసిన శక్తి లోపల ఉంటుంది. ఆమ్నిసెంట్ అన్నీ తెలిసిన శక్తి, ఆల్ నోయింగ్. ఆ అన్నీ తెలిసిన శక్తితో ముందు మీరు ఏకం కావాలి. ఇంకోటి ఓమ్నిపోటెంట్ అంటారు, ఆల్ పాసిబుల్, దానికి అన్నీ సాధ్యమే దానికి. అండ్ ఓమ్నివేర్ అంటారు, అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాప్తి అయినటువంటి దట్ పవర్. అన్నీ తెలిసి అన్నిటినీ సాధ్యం చేసే అంతటా ఉన్నటువంటి ఒక హయ్యర్ సెల్ఫ్, డివైన్ సెల్ఫ్, ప్యూర్ అవేర్నెస్ ఆ లోపల ఉంటున్నది. మీ లోపల ఇప్పుడు ఇక్కడ ఉంది. ముందు దానితోటి కనుక మీరు ఏకం అవ్వగలిగితే, ఆ ఏకమైన తర్వాత యు మేక్ ఎ విష్, అప్పుడు ఉంటుంది అన్ని అనుకూలంగా మారి మీరు కనీసం ఫిజికల్ గా ఇప్పుడు మీరు చేసే దాంట్లో 50%, 70% తగ్గించినా సరే, జస్ట్ 10% ఎఫర్ట్స్ పెట్టినా చాలు, అద్భుతంగా అనుకున్నాయని జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి 2-3 కోట్ల అప్పు ఉన్నది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈ అప్పు కావడానికి గల కారణం ఎట్లా అంటే, బయట ఒక వ్యక్తి అనుకుందాం తనని మోసం చేశాడు బిజినెస్ లోనో ఏదో రకంగా. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే నేను ఈరోజు ఈ బాధపడడానికి కారణం ఆ వ్యక్తియే అని ఆ వ్యక్తి మనసులో ఉన్నంత కాలం ఈ వ్యక్తి పరిస్థితులు మారవు, డబ్బు రాదు అతనికి. ఒకవేళ బాగా కష్టపడి డబ్బులు సంపాదించి సమస్యలకి వెళ్ళి బయటపడినా మళ్ళీ అట్లాంటి ఒక సమస్య మళ్ళీ వస్తుంది. ముందు మీరు ఎవరి చేత బాధించబడినా ముందు వాళ్ళు కారణం కాదు, వాళ్ళ ద్వారా మీరు బాధించబడ్డారు, కానీ వాళ్ళు కారణం కాదు, మీరే కారణం అని గ్రహించాలి. సెకండ్, పరిస్థితుల చేత ప్రభావితం కాని విధంగా ఉండాలి. పరిస్థితుల చేత ప్రభావితం కాని విధంగా అంటే ఆ డబ్బు లేని పరిస్థితులకి బాధపడడమో, టెన్షన్ పడడమో, కంగారు పడడమో అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ముందు ఈ ఎమోషన్స్ అన్నిట్లోకి వెళ్ళి మనం బయటికి రావాలి, క్లియర్ కావాలి. అంటే ఏ పరిస్థితి కూడా మనల్ని ఇబ్బంది పెట్టినంత ఒక ప్రశాంతమైన స్థితికి మనల్ని మనం తెచ్చుకోగలగాలి. దానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. మీకు ప్రాణాయామ రోజుకు సెట్ చేసిన, అఫర్మేషన్ చేసిన, ఒక మంత్రాన్ని జపించిన మనసు ప్యూరిఫై అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకోటి శివ శక్తి అంటారు. శివ అంటే హయ్యర్ సెల్ఫ్, లోపల ఉన్న శూన్యం, ప్లస్ శక్తి అంటే థాట్. ఇప్పుడు ఈ 2-3 కోట్ల అప్పు క్లియర్ కావాలి అంటే ముందు తను డబ్బులు ఎట్లా వస్తాయా, ఆ వ్యక్తి ఫోన్ చేయడం, సరే ఇవన్నీ బయట చేస్తే చేయొచ్చు, కానీ రోజంతా అదే పని చేస్తూ ఉండలేడు కదా. ఖాళీ దొరికిన టైంలో ఈ సమస్యను పరిష్కరించగలిగే ఒక అద్భుతమైన శక్తి లోపల ఉంది. ఇట్ ఈస్ ఆల్ పర్వేడింగ్, అంటే అంతటా వ్యాపించి ఉన్నది. అది అన్నీ తెలిసిన శక్తి. ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలో కూడా దానికి తెలుసు. దేన్నైనా సాధ్యం చేసే ఒక శక్తి లోపల ఉన్నది అని ఆ లోపల ఉన్న శక్తితో కనెక్ట్ అయ్యి ఈ సమస్యను కనుక ఆ శక్తిని పరిష్కరించమని నిజంగా సరెండర్ చేయగలిగితే, ఇతని ప్రమేయం లేకుండానే, అంటే చెప్పాను కదా ఇంతకుముందు, మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా జరగండి, జస్ట్ 10% ఎఫర్ట్స్ పెట్టినా
అంటే 100 సార్లు ఎవరికైనా ఫోన్ కాల్ చేసినా కూడా జరగదు, ఒక ఫోన్ కాల్ తో జరిగిపోతుంది. అది ఎలా జరుగుతుంది అనేది మీరు కూడా ఊహించలేరు, బట్ చాలా మ్యాజికల్ గా అద్భుతంగా జరుగుతుంది. అప్పుడు వస్తుంది మీకు నమ్మకం, లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది అని. మీలోనే ఉండి మీతోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న, అన్నీ తెలిసిన, అన్నిటినీ సాధ్యం చేసే ఒక శక్తి ఉంది అనే ఒక భావన మీకు కలగకపోతే, కేవలం ఆలోచించి ఊహిస్తూ అఫర్మేషన్ చేస్తూ ఏదో 555 టెక్నిక్, వాటర్ గ్లాస్ టెక్నిక్, ఇవన్నీ కూడా మీ మనసుని కొంతవరకు ప్యూరిఫై చేస్తాయి. బట్ నిజంగా సాధ్యం చేసేది ఏదైనా ఉంది అంటే దట్ పవర్ వెన్ యూ కనెక్ట్ ఇట్. మీరు ప్లగ్ లో ఒక ఏమంటారు అంటే స్విచ్ బోర్డ్ లో ఒక ప్లగ్ పెడతారు కదా, అట్లా కనెక్ట్ కావాలి. ఆ మనసుని తీసుకెళ్లి లోపల దానికి కనెక్ట్ చేస్తే చాలు. ఎన్నో సంవత్సరాలకెళ్ళి బాధ పెడుతున్న విషయాలను కూడా సడన్ గా మాయమైపోతాయి, ఒక క్షణంలో అట్లా పోతాయి కూడా. బట్ ఆ పాయింట్ కోసం కొన్ని ప్రాక్టీసెస్ అవసరం ఉంటాయి. ఆ ప్రాక్టీసెస్ ని ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పిన ఏదో ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత చాలా ప్రాక్టీసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా సరే మీ లైఫ్ మొత్తాన్ని, ఇప్పుడున్న జీవితాన్ని మొత్తాన్ని కూడా కరిగించేసుకొని తెలుసో తెలియక క్రియేట్ చేసుకున్న ఈ పరిస్థితులన్నిటిని కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకొని మళ్ళీ మీ జీవితాన్ని కొత్తగా కూడా సృష్టించుకోవచ్చు. ఏదైనా సాధ్యమవుతుంది. అన్నీ తెలిసిన ఒక శక్తి లోపల ఉంది, అది మిమ్మల్ని నడిపిస్తుంది. దానికి సంబంధించిన స్పృహ అనేది అత్యంత అవసరమైన విషయం. దానికోసం మీరు ఏ టెక్నిక్ అయినా ఫాలో కండి, ఏ టెక్నిక్ ఫాలో కాకండి. లోపల ఉన్న ఒక దాన్ని, అది లోపల మాత్రమే లేదు, బయట ఉంది, ప్రతి చోట ఉంది, అంతటా ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్. అయితే అది కేవలం ఆలోచనగా ఉంటే కాదు, అది మీరు కొద్దిగా అనుభూతి చెందాలి, ఆస్వాదించగలిగితే ఇంకా అప్పుడు ఉంటుంది లైఫ్. అప్పటి వరకు ఎంతో సమస్యగా ఉన్నాయన్నీ కూడా వాటి ప్రభావం మీ మీద ఉండదు. డబ్బులు వచ్చే అవకాశాలు వస్తాయి, ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతూ ఉంటాయి. అప్పటి వరకు మీకు అనుకూలంగా లేని వ్యక్తులందరూ కూడా మీకు అనుకూలంగా అవ్వడం, ఇలా ఎన్నో అద్భుతాలు మీరు చూస్తారు. బట్ ఆ పరిష్కారం మీలోనే ఉంది, మీతోనే ఉంది. కనెక్ట్ అవ్వడానికి కొన్ని పద్ధతులు అనేవి అవసరం. సో మీకు నచ్చిన పద్ధతులు, ఇప్పుడు తెలిసిన పద్ధతులు ఏదో ఒక పద్ధతి తోచిన విధంగా చేస్తూ ఉండండి. నేను తర్వాత కొన్నిట్లలో కొన్ని పద్ధతులు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.